శత విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు? బానిసలుగా తయారవుతున్న నిరుద్యోగులను కాపాడేదాన్ని. మాకెందుకు లేని మేము పండుకున్నాం అనుకో, మాకెందుకు లేని మన అధికారులు పోలీసులు చూసి పట్టించుకోలేదనుకో, ఎవరు పోయేది నాశనమై? మన పిల్లలేనా? మన పిల్లలు నాశనం అయిపోవటం మీకు ఇష్టం? మీరు బాగుంటే సంతోషం. అంటే మీరు బాగలేకపోతే మాత్రం మిగిలిన వాళ్ళందరూ దొంగ నా కొడుకులు, మిగిలిన వాళ్ళందరూ పనికొచ్చేవాళ్ళుగా. ఇది వాళ్ళ సంస్కృతి. మీ పొలాలకు వచ్చి అమ్మ కుంటలు తవ్వుకోండి, మీరు చెరువులు నీళ్లు నింపుకోండి, మీ పొలాలకు పట్టించుకోండి. మీ కుంటల్లో నీళ్లు నింపుకుంటే మీ పొలాలకు నీళ్లు అందుతాయి, మీ మొక్కలు బాగా బతుకుతాయి, మీ చెట్లు బతుకుతాయి అని ఇంటింటికి తిరుగుతా ఉన్నామంటే మీరు ఎవరిని కొనియాడాలా, ఎవరిని మెచ్చుకోవాలా, ఏ ప్రభుత్వాన్ని మీరు మంచిగా చేస్తున్నారని అడాల. ఈరోజు నేను కూడా రైతుల పట్ల కఠినంగా ఉన్నా. ఎందుకున్నా? ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయాలి. మన రైతులు కోటీశ్వరుని చూడాలి, కోటీశ్వరులుగా చూడాలి. గతంలో ఏం చేశాం? ఎన్ఆర్జీఎస్ ద్వారా సీతాఫలం మొక్కలు, జామాయిల మొక్కలు వేసుకొని ఆ సంవత్సరం కాగానే 60,000 70,000 డబ్బులు వస్తే అవి డ్రా చేసుకోవడం, మళ్ళీ చెట్లు కొట్టేసుకోవడం. మనం ఏమైనా పెరిగామా, ఎదిగామా, ఆర్థికంగా బలపడ్డామా, మనం లాభపడ్డామా? లాభపడలే. కానీ నష్టం ఎవరు పోయారు? మనం పడ్డాం. అందుకని నేను అధికారులందరికీ కూడా ఆదేశం ఇచ్చాను గట్టిగా, ఏ ఒక్క రైతుకి మీరు ఈ రకమైనటువంటి మొక్కలు ఇవ్వకండి. మామిడి, నిమ్మ, బత్తాయి, దానిమ్మ ఇలా శాశ్వతంగా ఉండేటువంటి మొక్కలు మాత్రమే ఇవ్వండి. వాళ్ళు తిట్టుకున్నా ఏం చేసుకున్నా ఈ 4 సంవత్సరాలు కష్టపడి పెంచుకుంటే తర్వాత 40 సంవత్సరాల పాటు ఆ చెట్లు వాళ్ళని బతికిస్తాయి. ఆ రైతు లాభం చూస్తాడు, ఆ రైతు లక్షాధికారి అవుతాడు అన్న ఉద్దేశంతో కఠినమైన నిర్ణయం తీసుకొని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తే 90% రైతులు ఆ 4 మొక్కలు తీసుకొని వేసుకుంటా ఉన్నారు.